నేను చేసే వర్కౌట్ ఫామ్ అనేది కరెక్ట్గా ఉందని నేను అనుకుంటున్నాను మామ. కానీ మన మజిల్ గెయినింగ్ ఛానల్లో డే 103 మామ ఇది. నేను అనుకుంటున్నానని చెప్తున్నాను కానీ నాకు కూడా అంత సాటిస్ఫాక్షన్ లేదు మామ వర్కౌట్ ఫామ్ మీద. ఇంకా మీకు ఈ రోజు విశేషాలు కొన్ని చెప్పి ఉన్నాయి, చెప్పాక లాస్ట్ లో మాట్లాడుకుందాం వర్కౌట్ ఫామ్ కోసం. ఈ రోజు చెప్పేవంటే ఈ రోజు మండే కాబట్టి మనకి కాలేజ్ ఉంటది మామ. కాలేజ్కి రెడీ అయిపోయినా మనకి కాలేజ్ ఉన్న రోజు వీడియోలు గట్ట ఏమి తీయడానికి అవ్వదు. వీడియోలు గట్ట తీయడానికి ఎందుకు అవ్వదు అంటున్నానంటే మాకు ఫోన్ ఎలా ఓట్లేదు కదా మా, అందులోకి మనం డైరెక్ట్ వర్కౌట్కి వెళ్ళిపోతాం. వచ్చిన వెంటనే మళ్ళీ వర్కౌట్ వీడియోలు తీయాలి, ఇంకేం తీయడానికి ఉండదు కాబట్టి చెప్తున్నాను మామ. ఇంక ఈ రోజు మనం వర్కౌట్ కోసం మాట్లాడుకుంటే ఈ రోజు చెస్ట్ ట్రైసెప్ కదా మామ. ఈ రోజు చెస్ట్ వర్కౌట్ చేసినప్పుడు చాలా ప్రాపర్ గా చేశానని నేను అనుకుంటున్నాను మామ. ఎందుకంటే నేను ఆల్రెడీ మొన్నటి వీడియోలో చెప్పాను మామ, కొన్ని మూమెంట్స్ లో కొంచెం షోల్డర్ అనేది బాగా ఎంగేజ్ అవుతుంది మామ. దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోకపోతే మనకి ఇంజురీస్ అనేది అవుతాయని నేనైతే ఇంకా ప్రాపర్ గా చేయాలని అనుకుంటున్నాను మామ. అంటే మనకి ఒక్క రోజులో రావాలని ఏం లేదు మామ. అది డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా మనం కొంచెం ఈసారి ప్రాపర్ గా చేసామంటే నెక్స్ట్ టైం ఇంకా ప్రాపర్ గా చేయడానికి ట్రై చేయాలి మామ. అంతే, మనకి నేను మళ్ళీ వేరేగా చెప్పాలనుకోవట్లేదు మామ. ఈ విషయంతోనే ఫామ్ కోసం కూడా చెప్తాను. ఎలా అంటే నేను చేసే ఫామ్ నేను కరెక్ట్ గా చేస్తున్నానని నేను చేసినప్పుడు అనుకుంటున్నాను మామ. కాకపోతే తర్వాత వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. అంటే కొంచెం మంచి చెప్పడం వల్ల తెలుస్తుంది నాకుని. అంటే నువ్వు చేసే ఫామ్ లో మిస్టేక్స్ ఉన్నాయి, అంటే కొంచెం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోద్దని చాలా మంది చెప్తారు. నేను మిస్టేక్స్ అంటే ఏవో ఎక్కువ ఉంటాయేమో అనుకున్నాను మామ. కాకపోతే ఒక 10% ఉన్నదన్నారు కొంచెం మంది. అవి కొంచెం నేర్చుకోవాలి మామ. మనకి ఒకసారి రావాలంటే రావు. ఏదైనా మనకి డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటేనే అలానే మనకి ఇంకా చాలా టైం ఉంది మామ. మెల్లగా నేర్చుకుందాం అంతే. మరి ఈ రోజుకుంటా మరి. బాయ్ మామ.